బీసీల ఓట్లపై కన్ను, రిజర్వేషన్లపై వెన్నెపోటు. చంద్రబాబు సర్కార్ ద్వంద్వ వైఖరి. 44% ఏమైంది? 34 దగ్గరే ఎందుకు ఆగుతున్నారు? బీసీ కమిషన్ 34% కోటాకే ఎందుకు మొగ్గు చూపుతోంది? క్రెడిట్ పాలిటిక్స్ వర్సెస్ బీసీల భవిష్యత్తు. ఇప్పట్లో బీసీలకు 44% రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం చంద్రబాబుకు లేనట్లుంది. కేవలం 34% రిజర్వేషన్లు అనే పాట పాడుతోంది. ఇప్పుడు గనక 34% మించి రిజర్వేషన్లు ఇస్తే అది బీసీవై పార్టీ క్రెడిట్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లను పెంచి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన సిఫార్సుల్ని ఈ కమిషన్ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే సమగ్ర కుటుంబ సర్వే క్రెడిట్ బీసీవై పార్టీకి దక్కిందనే అక్కసుతో ఉంది చంద్రబాబు ప్రభుత్వం. సో ఇప్పట్లో బీసీలకు 44% రిజర్వేషన్ ఇవ్వాలని అనుకోవటం లేదా? ఎన్నికల ముందు బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పిస్తామని ఆశలు రేకెత్తించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాత్రం పాత 34% పాటనే పాడుతూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. అసలు బీసీలకు న్యాయం చేయాలనే తపన ప్రభుత్వానికి ఉందా, లేక బీసీవై పార్టీకి ఎక్కడ క్రెడిట్ దక్కుతుందోనన్న భయంతో అడుగులు వెనక్కి వేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలని, అందుకు సమగ్ర కులగణన ఒక్కటే మార్గమని బీసీవై పార్టీ మొదటి నుంచి గలమెత్తుతోంది. నిరంతర పోరాటాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ సర్వే దిశగా అడుగులు వేయించడంలో బీసీవై పార్టీ సఫలమైంది. ఈ క్రెడిట్ పూర్తిగా బీసీవై ఖాతాలోకి వెళ్లటాన్ని చంద్రబాబు ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. అందుకే ఇప్పుడు రిజర్వేషన్ల అంశంలో మెలికలు పెడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు ఇవ్వటం సాధ్యమేనని బీసీవై పార్టీ గణాంకాలతో సహా నిరూపిస్తోంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన కమిషన్ మాత్రం కేవలం 34% రిజర్వేషన్ల అమలుకే సిఫార్సులు సిద్ధం చేస్తుందని సమాచారం. ఒకవేళ ఇప్పుడు 34%కి మించి రిజర్వేషన్లు పెంచితే అది బీసీవై పార్టీ చేస్తున్న పోరాటానికి దక్కిన విజయంగా ప్రజలు గుర్తిస్తారని ప్రభుత్వం భయపడుతోంది. బీసీల ఆత్మ గౌరవం కంటే రాజకీయ లబ్ధియే ముఖ్యమని భావిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం బీసీవై పార్టీకి ఎక్కడ మైలేజీ వస్తుందోనన్న అక్కసుతో రిజర్వేషన్లను తొక్కేసే ప్రయత్నం చేస్తోంది. సమగ్ర సర్వే క్రెడిట్ ఇప్పటికే బీసీవై పార్టీకి దక్కటంతో రిజర్వేషన్ల పెంపు విషయంలో ఆ పార్టీని కాదని ముందుకు వెళ్లలేక, అలాగని పెంచితే క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుందని డైలమాలో పడింది కూటమి ప్రభుత్వం. బీసీల హక్కుల కోసం పుట్టిన బీసీవై పార్టీ చూపిస్తున్న తెగువ ముందు అధికార పక్షం తలవంచక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. 44% రిజర్వేషన్ సాధించే వరకు విశ్రమించేది లేదని బీసీవై పార్టీ హెచ్చరిస్తూ ఉంటే ప్రభుత్వం ఏ మొహం పెట్టుకొని స్థానిక పోరుకు వెళ్తుందో చూడాలి.